ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మేనేజ్ చేసింది చాలు గాని నువ్వేం విన్నావో అదంతా ఇక్కడే మర్చిపో. మీ అమ్మతో చెప్పావంటే మీ ఆయనకి సంబంధించిన వీడియోని అత్తయ్య గారికి చూపిస్తాను. అంతేకాదు అక్షయ్కి కూడా వీడియో చూపించి దీనంతటికి కారణం సత్తిపండన్నయ్య గారేనని చెప్తాను. వద్దులే సంధ్య, నాకు ఏం తెలిసినా తెలియనట్టుగానే ఉంటాను. మంచిది వదినా, నన్ను బాగా అర్థం చేసుకున్నావు. నాకు కొంచెం ఆకలేస్తుంది, వెళ్ళి ఫ్రూట్స్ కట్ చేసి తీసుకురా. నేనా? నువ్వే వెళ్ళి ఫ్రూట్స్ తీసుకురా. అలాగే. రే, ఆ అమ్మాయిని చూడు. నాకెందుకో ఈ అమ్మాయే శ్రావణి అనిపిస్తుంది. ఒకసారి అమ్మాయి ఫోటో తీసి మేడానికి పంపిస్తే సరిపోతుంది కదన్నా. నువ్వు ఇక్కడే ఉండు. చెప్పండి అన్నా. ఒక్కదానివే ఉన్నావేంటమ్మా? ఇక్కడ ఎవరూ లేరేంటి? ఈ టైంలో ఎవరు ఉండరన్నా, గుడి సాయంత్రం తెరుస్తారు. మరి నువ్వెందుకున్నావమ్మా? నాలాగే టైమింగ్ తెలియకుండా గుడికి వచ్చావా? లేదన్నా, నేను ఇక్కడే ఉంటాను. సరే, నీ పేరేంటమ్మా? శ్రావణి. మంచి పేరు. సరే అమ్మా, నువ్వు ధ్యానం చేసుకో, నేను సాయంత్రం వస్తాను. చెప్పండి మేడం. రే మనోజ్, తనే మా అక్క శ్రావణి. చూస్తుంటే గుడిలో ఉన్నట్టుంది. అవును మేడం, గుళ్ళోనే ఉంది. మీ అక్కగారితో మాట్లాడాను, తను గుళ్ళోనే ఉంటుందంట. తీసుకొచ్చేయమంటారా? వద్దొద్దు మనోజ్, మా అక్కని కిడ్నాప్ చేసి ఉంచటానికి ఒక స్పాట్ రెడీ చేస్తున్నాను. నేను చెప్తాను, అప్పుడు కిడ్నాప్ చేసి తీసుకురండి. సరే మేడం. అక్షయ్, కార్ ఆపరా. మళ్ళీ ఎక్కడికి రా? ఏం లేదురా, నువ్వు డిస్టర్బ్డ్గా ఉన్నావు, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. పద, వాకింగ్ చేద్దాం. నాకు కూడా బోర్ కొడుతుందిరా. జస్ట్ ఫర్ వాకింగ్ అయితేనే వస్తాను. వాకింగేరా, పద. దా, వాక్ చేద్దాం.
రే అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటావురా. మన ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇస్తావు, కానీ శ్రావణి విషయంలో మాత్రం ఎందుకు నేను చేస్తుందే తప్పంటుంటావు? అక్షయ్, మొదట నాకు శ్రావణి మీద ఎలాంటి అభిప్రాయం ఉండేదో ఇప్పటికీ అదే అభిప్రాయం ఉంది. అంటే ఇప్పటికీ నువ్వు తన నమ్ముతున్నావా? ఇప్పటికీ ఎప్పటికీ శ్రావణి మంచి మనిషిరా. అయితే నా దగ్గర నిజం ఎందుకు దాస్తోంది? అది నీకోసమే అయ్యుండొచ్చు అక్షయ్. ఈ కష్టం భరించగలదేమో గానీ నీకేదైనా అయితే తను తట్టుకోలేదురా. పోనీ నిజం నీకు తెలుసు కదా, అలా అయితే నువ్వైనా చెప్పరా. నాకు చెప్పే ధైర్యం లేదురా. నువ్వు ఆ నిజాన్ని భరించలేవు. నేనే అడుగుతున్నాను కదా, ఎందుకు చెప్పట్లేదు? ఆ నిజం తెలిస్తే నువ్వు దాని నుంచి కోలుకోలేవురా. సోదాపరా. అసలు ఏం జరుగుతుందో తెలియకపోతేనే బాధగా అనిపిస్తుంది. విషయం ఏంటో చెప్పు. రేయ్, నీకు నా మీద నమ్మకం లేదా? నేనే నీకు నిజం చెప్పట్లేదంటే ఆలోచించు అక్షయ్. ఎవరిని నమ్మాలో ఏంటో అర్థం కావట్లేదు. రే ఆ నిజమేంటో చెప్పు నవీన్. ఇంతలా అడుగుతున్నాను చెప్పలేవా? లేదురా, అది నీకు చెప్పేది కాదు. ఇక దాని గురించి ఆలోచించుకు. మనకు టైం లేదు. నిన్ను ఒక చోటుకు తీసుకెళ్తాను, నువ్వు కాదనకుండా రావాలి అంతే. పద. రే, శ్రావణి ఎక్కడుందన్న ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. తన కోసం వెతకండి. నా భార్య నన్ను ఒక కోరిక కోరుకుంది. ఎలాగైనా శ్రావణిని తీసుకొచ్చి తన ముందు పడేయమని. ఆ కోరిక నేను నెరవేర్చాలి కదా. మీరు త్వరగా పని చూడండి. సరే. విశ్వ, నువ్వు ఇలా ఫోన్లో మాట్లాడుతున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. నా భార్య కోరికని నెరవేర్చాలి అని చెప్పినప్పుడు నాకెంత ఆనందంగా అనిపించిందో తెలుసా? ఈ విశ్వనే నాకు కావాలి. చూడు సంధ్య, ఎలాగైనా శ్రావణిని వెతికించి తీసుకొచ్చి నీకు ఫస్ట్ గిఫ్ట్గా ఇస్తాను. నువ్వు నా బంగారం. సంధ్య, శ్రావణి ఎక్కడుందో నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? మరే లేదు, శ్రావణిని వెతికించడానికి నాకు కొంచెం హెల్ప్ అవుతుందేమో అని. అది ఒక్క నిమిషం. చెప్పండి మేడం. రే మనోజ్, మా అక్క శ్రావణి ఆ గుడిలోనే ఉంది కదా? అవును మేడం, గుళ్ళోనే ఉంది. నేను చెప్పేదాకా వెయిట్ చెయ్యి. అంటే శ్రావణి ఎక్కడుందో ఆ రౌడీ ఎవరో సంధ్యకి ఫోటో పంపించినట్టున్నాడు. అలాగే మేడం. సంధ్య, నీకోసం నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నా ఫ్రెండ్ మీనాకి ఒక ఫోన్ కాల్ చేయాల్సి ఉంటే అర్జెంటుగా వెళ్ళాను. అంటే నాకంటే ఆ ఫోన్ కాల్ నీకు ఎక్కువైపోయిందా?